నేను కిషోర్ కుమార్ని ఎంత ఇష్టపడతానో పి సుశీల గారు అంటే కూడా నాకు ఈక్వల్లీ అయ్యాం. ఆమె పాటలైనా ఆమె ఏ పాట అయినా కానీ బికాస్ నాకేమనిపిస్తుంది అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఆల్ గ్రేట్ సింగర్స్. బచ్చినా ఒకసారి మళ్ళీ పాడితే బాగుంటుంది. బచ్నా ఏ హసీనో లో మే ఆ గయా हुस्न का आशिक हुस्न का दुश्मन अपनी अदा है यारों से जुदा बचना ए हसीनो लो मैं आ गया ओ खई के पान बनारस वाला. ఇది అమితాబ్ బచ్చన్. మీరు అమితాబ్ బచ్చన్ ఖైకేకును తర్వాత రీసెంట్ గా వచ్చినటువంటి ఖైకేక్ డిఫరెన్స్ చూడండి. కిషోర్ కుమార్ మై గుడ్నెస్ ఐ థింక్ రాదనంటారు అది. ఆ పాట కూడా ఓన్లీ వన్ టేక్ లో. ఓకే, ఈ యూస్ టు సింగ్ ఇన్ వన్ టేక్ అండ్ గో ఇచ్చి. దానికి పెద్ద చరిత్ర ఉన్నది ఆ పాటకు. అమితాబ్ బచ్చన్ స్వయంగా కిషోర్ కుమార్ పాడుతున్నప్పుడల్లా స్వయంగా స్టూడియోలో ఉండేది. అండ్ కిషోర్ కుమార్ అన్నాడ ఈ పాట నేను ఒకటే టేక్ లో పాడతా, ఎవరైనా ఒకళ్ళు మిస్టేక్ చేస్తే ఆస్క్ దట్ పర్సన్ టు సింగ్ అని చెప్పాడు. దట్స్ ఇట్. అది ఒకటే టేక్ లో పాడి తర్వాత ఇమీడియట్ గా ఈ లెఫ్ట్ ద స్టూడియో. యాక్చువల్లీ దట్ వాజ్ హిస్ గ్రేట్నెస్. యాక్చువల్లీ స్టార్టింగ్ లో కూడా భంగకరంగా రావాలి కదా. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఆ స్టైల్ రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు అమితాబ్ బచ్చన్ ఏ పాట అరే దీవానో ముझे पहचानो कहां से आया मैं हूं कौन मैं हूं कौन मैं हूं कौन मैं हूं डॉन. దానిలో అన్ని పాటలు ఇట్టానండి సహజ. ఈ హే బొంబాయి నగరియా కో దేఖ్ బబువా. అమితాబ్ బచ్చన్ కు సీరియస్ పాటలు అంటే ఓ సాథీ రే तेरे बिना भी क्या जीना तेरे बिना भी क्या जीना फूलों में कलियों में सपनों की गलियों में फूलों में कलियों में सपनों की गलियों में तेरे बिना कुछ कहीं ना तेरे बिना भी क्या जीना ओ साथी रे तेरे बिना भी क्या जीना तेरे बिना भी क्या जीना. అప్పుడప్పుడు నేను స్టేజ్ మీద పాడేటప్పుడు ఏం చేస్తానంటే ఐ మిక్స్ తెలుగు అండ్ హిందీ ఆల్సో. చిన్న లైన్ ఎట్లా అంటే మీకు హిందీలో దిల్ ఐసా కిసీ నే మేరా తోడా బర్బాదీ की तरफ ऐसा मोड़ा వాడిన ప్రేమ వసంతం ఏనాడైన వికసించి రాదా ఎదురీతకు అంతం లేదా నా మదిలో రేగే గాయం మానిపోదా. ఐ మిక్స్ ఆల్సో లైక్ దిస్ యాక్చువల్లీ. బాగా పాడారు. థ్యాంక్ యూ. సో కిషోర్ పాటలు అంటే మీకు ఎన్ని कल रहे ना रहे मौसम ये प्यार का कल रुके ना रुके डोला बहार का चार पल मिले जो आज प्यार में गुजार दे ఖిల్తే హే గుల్ యహా. తెలుగులో వచ్చింది ఈ పాట. నీ మది చల్లగా ధనమా దైవమా. ఐ థింక్ ఐ సా దట్ మూవీ మేబీ పాట కొరకు సుశీల ఏం పాడిందంట పద. స్వామి నిదురపో స్వామి నిదురపో దేవుని నీడలో వేదన మరిచి వేదన. శ్రీనారాయణ రెడ్డి రాసినట్టు శ్రీనారాయణ బ్యూటిఫుల్. తర్వాత అందులో క్వాలిటీస్ ఎన్టీ రామారావు అన్నీ వర్ణిస్తుంటుంది. అండ్ నా ఫేవరెట్ హీరో ఎవరంటే టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎస్వి రంగారావు. మై ఓటేస్. మళ్ళీ అటువంటి యాక్టర్ నా భూతో నా. ఎలా మాయాబజార్ చూసారా? మాయాబజార్ తీసుకోండి, మీరు యశోద కృష్ణ తీసుకోండి, వాట్ నాట్ ఏ మూవీ ఏది చూసా కానీ అలాగా తీసుకో, పండంటి కాపురం తీసుకున్నా, ఏ మూవీ అయినా తీసుకోండి, సంబరాల రాంబాబు తీసుకోండి, ఎన్ని మూవీస్ చెప్పగలుగుతాను అసలు. ఆయన డైలాగ్ చెప్పగలరా? ఆయన డైలాగ్ కొంచెం కష్టం అవుతుంది, బట్ ఐ థింక్ ఆయన డైలాగ్ ఒకటే ఏంటంటే చాలామంది ఏమంటుంటారంటే వీళ్ళందరూ గొప్ప హీరోసే కదా, ఎన్టీ రామారావు, నాగేశ్వర, ఆ జనరేషన్ వల్ల లెజెండ్స్, శోభన్ బాబు, కృష్ణ, ఈ 4 అసలు. ఎన్టీ రామారావు గారు అంటే ఒక డైలాగ్ ఒక 10 లైన్లు ఉన్నప్పుడు ఎస్వి రంగారావు
ఒక చేతితోటి ఇట్లా అంటుంటాడు దట్ యాక్చువల్లీ బికమ్స్ మోర్ పవర్ఫుల్ దాన్ ది ఎంటైర్ డైలాగ్ అని చెప్తుంటారు. ఆయన ఇట్లా యాక్షన్ అంటే చాలు, ఆయన చెయ్యి ఇలా అంటే సరిపోతుంది అది. టేక్స్ కూడా తీసుకోవట్టు అసలు ఆయన. సింగిల్ టేక్. ఈవెన్ ఎన్టీ రామారావు కూడా దానవీర శూరకర్ణ అంత పెద్ద మూవీ, అవును, ఏ డైలాగ్ అన్నా కానీ ఒకటే టేక్లో తీసుకువచ్చాడు. వాళ్ళకి ఆ పట్టుదల, బికాస్ వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే ముఖ్యంగా స్టేజ్ నుంచి వచ్చినటువంటి ఆర్టిస్టులు. ఇప్పుడు మీకు సూర్యకాంతం లాగా మళ్ళీ ఎవరైనా పుడతారా? ఎవరు పుట్టరు. మీకు అల్లు రామలింగయ్య లాగా, రావుగోపాలరావు, బ్రహ్మానందం ఇస్ అ గ్రేట్ కమెడియన్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ మీకు అల్లు రామలింగయ్యలో ఉన్నటువంటి న్యాచురల్ ఇది బ్రహ్మానందం గారిలో కనిపించదు. నో వేనండి అసలు. మళ్ళీ అటువంటి అఫ్ కోర్స్ ఆ జనరేషన్ వాళ్ళు ఇష్టపడ్డారు, ఈ జనరేషన్ ఇది ఇష్టపడ్డారు. వాణిశ్రీ ఎస్, షీ కెన్ డూ ఎనీ రోల్ అండి, ఎఫర్ట్లెస్గా అసలు. యాక్చువల్లీ మళ్ళీ ఆమెలాగా నేను అనుకుంటాను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అఫ్కోర్స్ సావిత్రికి ఎంత మంచి పేరున్నా కానీ ఎస్వి రంగారావు గారు డైలాగ్, ఎస్వి రంగారావు డైలాగ్ అంటే చాలా కష్టం ఒకసారి. కష్టమైతే వదిలేసి ఐ కెన్ డూ దట్ యాక్చువల్లీ. నేను మిమిక్రీ చేస్తుంటాను అప్పుడప్పుడు. ఎప్పుడప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు నాకు హనుమంతరావు మినిస్టర్ ఉన్నారు కదా, హనుమంతరావు గారు, ఆయన డైలాగ్ ఎట్లా, మా మోహన్ అని మాకు మంచి మిత్రుడు, కమెంటేటర్ మాతోటి. ఓకే, యంగర్ జనరేషన్ లో అంటే సందీప్, రాకేష్ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. హనుమంతరావుకి ఒక క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంటది ఇప్పుడు. ఆయన ఏమంటారంటే వచ్చినప్పుడు, ఏ మోహన్ మంచిగున్నావా, పిల్లలు మంచిగున్నారా, ఏం చేస్తానో, బ్యాంకు పని చేస్తానవా ఇంకా, అట్లా అంటుంటాడు ఆయన. ఆయన రాగానే అట్లా స్టార్ట్ చేస్తుంటాడు. ఐ యూస్ టు డూ బిట్ ఆఫ్ మిమిక్రీ యాక్చువల్లీ. సో ఇలా చిన్న చిన్నగా ఎంటర్టైన్ చేస్తుంటా అప్పుడప్పుడు. అండ్ బట్ పాటలు ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియోస్ కి వచ్చారు ఎంటర్టైన్ చేద్దామని. అండ్ సిగ్నేచర్ స్టూడియో, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు యాక్చువల్గా నా ఇంకా అమెరికన్ జర్నీ కూడా చెప్పలేదు, బికాస్ లాస్ట్ 3-4 years నుంచి రవి చెర్కురి ఒక అమెరికాలో చాలా పాపులర్. ఆయన ఒక రేడియో స్టార్ట్ చేశారు, మీరు పేరు విని ఉంటారు. ఆయనకు డాలస్ లో ఒక రేడియో ఉండేది, ఇప్పుడు నార్త్ కరోలినాలో ఒక రేడియో నడుపుతున్నారు.